హలో ఫ్రెండ్స్, ఇంకా ఈ వీక్ క్యాప్టెన్సీ కంటెండర్స్ కోసం బిగ్ బాస్ టాస్కులు పెడతారంట. ఇక ఈ టాస్క్ అయితే బీబీపేట, ఇది 4 days అయితే టాస్క్ ఉంటుందంట. ఇక ఇందులో భాగంగా ఒక టాస్క్ అయితే పెట్టారు. ఆ టాస్క్ ఏంటంటే ఫస్ట్ టాస్క్ వచ్చేసి గోలీ సోడా. ఈ టాస్క్లో అంటే ఏ టాస్క్లోనైనా ఇద్దరు చొప్పున ఆడాలి. ఇంకా 2 teamsగా డివైడ్ చేశారు. ఇక ఎవరెవరు అంటే రెడ్ టీము, బ్లూ టీము. రెడ్ టీంలో వచ్చేసి సంజన హెడ్గా ఉంటారు. ఇక నెక్స్ట్ రెడ్ టీంలో ఎవరెవరంటే రమ్య, డెమన్ పవన్, మాధురి, గౌరవ్, నిఖిల్, ఆయేషా. ఇక బ్లూ టీంలో హెడ్గా దివ్య ఉంటుంది. ఇంకా ఇందులో ఇమాన్యుయల్, కళ్యాణ్, తనుజ, రీతు, నెక్స్ట్ ఎవరెవరున్నారు రాము, సాయి శ్రీనివాస్, సుమన్ శెట్టి, వీళ్ళైతే బ్లూ టీంలో ఉంటారు. ఇక వీళ్ళు ఒక్కో టీంల నుంచి ఇద్దరు చొప్పున ఆడాలి ఈ టాస్కులు. ఇక ఫస్ట్ టాస్క్ గోలీ సోడా. ఈ గోలీ సోడాలో ఏంటంటే గోలీ సోడాలు 20 తాగాలి వీళ్ళు. ఇంకా ఎవరైతే ముందుగా ఆ సోడాలను తాగుతారో ఇక వాళ్ళైతే ఈ టాస్క్లో విన్ అవుతారని చెప్తారు. ఇక టాస్క్లో ఎవరెవరంటే ఇమాన్యుయల్, కళ్యాణ్ ఒక టీం నుంచి వస్తారు, బ్లూ టీం నుంచి వస్తారు. ఇక రెడ్ టీం నుంచేమో రమ్య, డెమన్ పవన్ వస్తారు. ఇక ఈ టాస్క్లో గోలీ సోడా టాస్క్లో విన్ అయింది బ్లూ టీము. కళ్యాణ్, ఇమాన్యుయల్ 22 సోడాలను తాగుతారంట. ఇక వీళ్ళైతే ఫస్ట్ టాస్క్లో విన్ అవుతారు. ఇంకా ఇందులో భాగంగా ఒక సంఘటన అయితే జరిగింది. అది ఏంటి అంటే ఇప్పుడు ఈ 4 రోజులు టాస్క్ ఉంటుంది కదా, ఈ 4 రోజుల్లో ఎవరి దగ్గర అయితే అమౌంట్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు క్యాప్టెన్సీ కంటెండర్స్గా సెలెక్ట్ అవుతారు. అయితే ఇందులో ఏం జరిగింది అంటే అమౌంట్ దొంగతనం చేశారంట. అది ఎవరు అంటే బ్లూ టీం వాళ్ళు ఎవరు, తనుజ, సుమన్ శెట్టి కలిసి సంజన టీంలో అమౌంట్ దొంగతనం చేశారని తెలిసింది. అది ఎంతవరకు నిజమో చూడాలి టాస్క్లో. ఇక ఈ టాస్క్లు 4 days అయితే జరుగుతాయి. ఈ తర్వాత కంటెండర్స్ నుంచి వాళ్ళకు ఒక టాస్క్ పెడతారు. ఇక అందులో గెలిచిన వాళ్ళైతే 7th వీక్ క్యాప్టెన్గా హౌస్లో ఉంటారు.